ప్రపంచంలోని ఎవ్రీ మేజర్ కంట్రీకి కూడా తమ దేశాన్ని రిప్రజెంట్ చేసే ఇంపార్టెంట్ బ్రాండ్ ఒకటి ఉంటుంది. లైక్ స్వీడన్కి ఐకియా ఉన్నట్టు సౌత్ కొరియాకి శాంసంగ్, యూఎస్ఏకి ఫోర్డ్ అలాగనమాట. అండ్ మన ఇండియాకి ఉన్న అటువంటి ఒక బ్రాండే టాటా గ్రూప్. టాటా కంపెనీ గత 155 సంవత్సరాలుగా ఇండియాలో బిజినెస్ చేస్తుంది. అండ్ దేశంలోని మేజర్ రంగాలైన ఐటీ, స్టీల్, ఆటోమొబైల్ సెక్టార్స్లో వీళ్ళే నెంబర్ 1గా కొనసాగుతున్నారు. తమ హిస్టరీలో చాలా వరకు కూడా టాటా కంపెనీ ఇండియా బేస్డ్గానే పనిచేసింది. అంటే ఇండియన్స్ని ఎక్కువగా జాబ్స్లోకి తీసుకోవడం, ఇండియన్ మార్కెట్లోనే ఎక్కువగా ప్రోడక్ట్స్ని అమ్మడం, ఐపీఎల్ని స్పాన్సర్ చేయడం ఇలాగనమాట. అయితే ఇండియన్ బిజినెస్లో టాటా కంపెనీ చూసిన భారీ సక్సెస్ వారి యాంబిషన్స్ని పెంచింది. టాటా గ్రూప్ని అంతర్జాతీయంగా ఎక్స్పాండ్ చేయాలని డిసైడ్ అయ్యారు. దీనికోసం టాటా ప్లే చేసిన మాస్టర్ స్ట్రాటజీ విదేశాల్లోని ఫేమస్ బ్రాండ్స్ని కొనుగోలు చేయడం. అందులో భాగంగా వాళ్ళు టార్గెట్ చేసింది ఒకప్పుడు మన దేశాన్ని పాలించిన బ్రిటిష్ దేశాన్ని. 2008లో టాటా గ్రూప్ బ్రిటన్కి చెందిన జాగ్వార్, ల్యాండ్ రోవర్ అనే 2 కార్ బ్రాండ్స్ని కొనుగోలు చేసింది. ఈ పర్చేస్తో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థలో కూడా టాటా కీలకంగా మారింది. అయితే టాటా ఒక బ్రిటిష్ కంపెనీని కొనుగోలు చేయడం ఇదే మొదటిసారి కాదు. సో ఈ వీడియోలో అసలు టాటా కంపెనీ ఏ బ్రిటిష్ బ్రాండ్స్ని టేక్ ఓవర్ చేసిందో, అలా చేసిన తర్వాత వారు ఎటువంటి సక్సెస్ సాధించారో, అలాగే ప్రెజెంట్ ఇంకా ఏ ఇతర ఇండియన్ కంపెనీస్ టాటా బాటలోనే నడుస్తున్నాయో వీటన్నింటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. అలాగే నా కంటెంట్ కనుక మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ 30 ఇయర్స్లో బ్రిటిష్ ఎకానమీతో పోలిస్తే మన ఇండియా ఎకానమీ చాలా ఫాస్ట్గా గ్రో అయింది. గత 3 దశాబ్దాల్లో ఇండియా జీడిపి సంవత్సరానికి 6.4% గ్రోత్ రేట్తో పెరిగితే బ్రిటిష్ జీడిపి కేవలం 2%కే పడిపోయింది. 1994లో ఇండియా జీడిపి బ్రిటన్ జీడిపిలో సగమే ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళకన్నా మన ఎకానమీ 20% పెద్దది. ఇండియా యొక్క ఈ ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్కి ముఖ్య కారణం మన దేశ జనాభా. భారత జనాభా కేవలం ఎక్కువగా ఉండడం మాత్రమే కాదు, బట్ ఆ జనాభాలో అధిక శాతం మంది యూత్ ఉన్నారు. ప్రపంచంలోని ఏ రంగంలో అయినా సరే సక్సెస్ అవ్వగలిగే స్కిల్, టాలెంట్, వర్క్ ఫోర్స్ మన దేశానికి ఉంది. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వీడియో స్టార్టింగ్లోనే చెప్పినట్టుగా టాటా అంటేనే ఇండియా యొక్క బ్రాండ్ కాబట్టి. లాస్ట్ 30 ఇయర్స్లో ఇండియా మాత్రమే కాదు, ఇండియాతో పాటు టాటా కంపెనీ కూడా గ్రో అయింది, ఎన్నో విజయాలు చూసింది. అయితే ఒక్కసారి ఇండియాలో తమ పూర్తి పొటెన్షియల్ని రీచ్ అయిన తర్వాత టాటా గ్రూప్ ఫుడ్ చైన్లో పైకి ఎక్కడం స్టార్ట్ చేసింది. అంటే ఇంటర్నేషనల్గా తమ బిజినెస్ని, ఇన్ఫ్లుయెన్స్ని మరింత పెంచుకోవడానికి ఒక సక్సెస్ఫుల్ స్ట్రాటజీని ఫాలో అయింది. అదే ఫారెన్ కంట్రీస్కి చెందిన పాపులర్ బ్రాండ్స్ని కొనుగోలు చేయడం. దీనిలో భాగంగా వారి మొదటి మూవ్ 2000 ఇయర్లో పడింది. 2000 సంవత్సరంలో టాటా గ్లోబల్ బెవరేజెస్ డివిజన్ బ్రిటన్కి చెందిన టెట్లీ అనే ఓ టీ కంపెనీని కొనుగోలు చేసింది. టెట్లీ కంపెనీని 1837లో ఇంగ్లాండ్లోని యార్క్షైర్లో స్థాపించారు. ఆ కాలంలో టీ బ్యాగ్స్లో అమ్మిన మొదటి సంస్థ టెట్లీనే. ఈ మూవ్ ఆ టైంలో బిజినెస్ సర్కిల్స్లో పెద్ద సెన్సేషన్గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ఇండియన్ కంపెనీ ఒక హై ప్రొఫైల్ బ్రిటిష్ బ్రాండ్ని టేక్ ఓవర్ చేయడం అదే మొదటిసారి కాబట్టి. టాటా టెట్లీని $432 మిలియన్ దక్కించుకుంది. ఒక్క షాట్తో 2 పెట్టెలు అన్నట్టుగా ఈ డీల్తో టాటా గ్లోబల్గా ఎక్స్పాండ్ అవ్వడం మాత్రమే కాకుండా టాటా టీ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద టీ ప్రొడ్యూసింగ్ సంస్థగా మారిపోయింది. ఫస్ట్ ప్లేస్లో యూనిలివర్కి చెందిన లిప్టన్ టీ ఉంది. అయితే ఒక ఇండియన్ కంపెనీ తమకెంతో ఇష్టమైన టీ బ్రాండ్ని టేక్ ఓవర్ చేయడం అనేది చాలామంది బ్రిటిష్ సిటిజన్స్కి గుండెల్లో గుణపం దిగినంత బాధేసిందంట. అందుకే టాటా టెట్లీ టీని కొన్నప్పటికీ తమ పాత బిజినెస్ మోడల్స్లోనే వ్యాపారం చేసుకునేలా టెట్లీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అంటే ఈ రకంగా యూకేతో పాటు యూఎస్ఏ, కెనడాలో కూడా టాటా యొక్క మార్కెట్ షేర్ అనేది పెరుగుతుంది. టాటాలు ఏం చేసినా బాగా ఆలోచించే చేస్తారు అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. టెట్లీని ఎక్వైర్ చేసుకున్న తర్వాత కంపెనీ యొక్క ఖర్చుని తగ్గించడానికి రతన్ టాటా మరో బ్రిలియంట్ స్ట్రాటజీని అప్లై చేశారు. ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం, టెంపరీగా కొన్ని ఫ్యాక్టరీలను క్లోజ్ చేయడం, అలాగే ఎగుమతుల్ని, సంస్థలో ఉన్న లోపాలని సరిచేయడం వంటి మెజర్స్ తీసుకున్నారు. అండ్ ఈ మెజర్స్ అండ్ సేవింగ్స్ ద్వారా టాటా టెట్లీని కొనడానికి పెట్టిన ఖర్చులో 15% మనీని జస్ట్ 1 ఇయర్లోనే తిరిగి టాటా కంపెనీ వెనక్కి సంపాదించగలిగింది. ఇది ఒక స్మాషింగ్ సక్సెస్. అండ్ ఈ విజయంతో టాటా ఇంటర్నేషనల్గా మరింత విస్తరించడం స్టార్ట్ చేసింది. 2007 సంవత్సరంలో కోరస్ స్టీల్ యూరప్లోనే 2వ అతిపెద్ద స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నష్టాలను చూస్తుంది.
ఈ కంపెనీ మెయిన్గా యూకే అండ్ నెదర్లాండ్స్లో బేస్ అయి ఉంటుంది. అయితే వీళ్ళకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ప్రపంచంలోని మిగతా స్టీల్ ప్రొడ్యూసింగ్ సంస్థలన్నిటికీ కూడా స్టీల్ని తయారు చేయడానికి అవసరమయ్యే ఐరన్ ఓర్, బొగ్గు వంటి రా మెటీరియల్స్ని సమకూర్చుకోవడానికి సొంత మైన్స్ ఉన్నాయి. కానీ కోర్ స్టీల్కి అటువంటి మైన్స్ ఏమీ లేవు. పైగా బ్రిటన్లో వర్కర్స్ అండ్ లేబర్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇతర కంపెనీల నుంచి ఎదురయ్యే టఫ్ కాంపిటీషన్, పెరుగుతున్న ఖర్చులు అండ్ రా మెటీరియల్స్ కొరతని తట్టుకోలేక కోర్ స్టీల్ మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. అయితే దూరంగా ఇండియా నుంచి ఈ పరిస్థితుల్ని నిశితంగా పరిశీలిస్తున్న టాటా గ్రూప్ మరో బ్రిటిష్ బ్రాండ్ని తమ పాకెట్లో వేసుకునేందుకు రెడీ అయింది. సంక్షోభం నుంచి సంక్షేమం అంటే ఇదే కాబోలు. 2007 జనవరి 31న టాటా స్టీల్ కోర్ స్టీల్ని $12 బిలియన్ పర్చేస్ చేసింది. కోర్స్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత టాటా మళ్ళీ సేమ్ ఫార్ములానే ఫాలో అయ్యారు. కొన్ని ఫ్యాక్టరీస్ని మూసేశారు, వర్కర్స్ని పనిలోంచి తగ్గించారు. అయితే ఈసారి వీటితో పాటు కోర్ స్టీల్కి ఎప్పటి నుంచో ఉన్న రా మెటీరియల్స్ ప్రాబ్లమ్ని కూడా టాటా సాల్వ్ చేసింది. దీనికోసం కెనడా, మోజాంబిక్లోని గనులలో ఇన్వెస్ట్ చేశారు. అలాగే ఇండియాలో టాటా స్టీల్కి ఆల్రెడీ జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలలో ఐరన్ ఓర్ అండ్ కోల్ మైన్స్ ఉన్నాయి. ఈ డీల్తో షార్ట్ టైంలోనే టాటా స్టీల్ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద స్టీల్ ప్రొడ్యూసర్గా మారింది. అలాగే ప్రెజెంట్ యూరప్ మొత్తం కూడా టాటా స్టీల్ని ఎగుమతి చేస్తుంది. అయితే టాటా గ్రూప్ చేయాల్సిన మరో ముఖ్యమైన బ్రిటిష్ బ్రాండ్ టేక్ ఓవర్ ఇంకా మిగిలే ఉంది. 2007లో వచ్చిన గ్రేట్ రిసెషన్లో బాగా దెబ్బతిన్న కంపెనీస్లో ఫోర్డ్ ఒకటి. ఆ టైంలో ఫోర్డ్ $14 బిలియన్ నష్టపోయింది. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫోర్డ్ కార్ సేల్స్ బాగా పడిపోయాయి. ఇంకా టైంలో ఫోర్డ్ దివాలా తీయకుండా ఉండాలంటే వాళ్ళకున్న ఓన్లీ ఆప్షన్ లాంగ్ టర్మ్లో అప్పులు తీసుకుని 30,000 మంది ఉద్యోగుల్ని లే ఆఫ్ చేయడం, అలాగే తమకున్న ఆస్తులలో కొన్నిటిని అమ్మేయడం. టాటా మరోసారి ఇక్కడున్న ఆపర్చునిటీని గ్రాప్ చేసుకుంది. 2008లో టాటా మోటార్స్ జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ అనే కార్ బ్రాండ్స్ని ఫోర్డ్ నుంచి $2.3 బిలియన్ ఆల్ క్యాష్ మెథడ్లో కొనుగోలు చేశారు. ఈ డీల్తో టాటా మోటార్స్ అఫీషియల్గా లగ్జరీ కార్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. అయితే చాలామంది ఆటోమొబైల్ ఎక్స్పర్ట్స్ టాటా ఈ డీల్తో ఒక రిస్కీ డిసిషన్ తీసుకుందని భావించారు. ఎందుకంటే టాటా మోటార్స్కి గతంలో ప్యాసింజర్ కార్స్ని తయారు చేసిన అనుభవం లేదు కాబట్టి. అయితే ఇక్కడ వాళ్ళు మర్చిపోయింది ఏంటంటే టాటా ఆల్రెడీ 2004 నుంచే జాగ్వార్ ల్యాండ్ రోవర్కి మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్గా ఉంది. అప్పటి నుంచే ఈ వెహికల్స్ యొక్క లైసెన్స్డ్ వెర్షన్ని తయారు చేస్తుంది. అండ్ దీనికన్నా 6 ఏళ్ల ముందే అంటే 1998లోనే టాటా మోటార్స్ తమ మొదటి కార్ మోడల్ని రిలీజ్ చేశారు. అదే టాటా ఇండికా. ఈ కార్ టాటా మోటార్స్ క్రియేట్ చేసిన మొట్టమొదటి ప్యాసింజర్ కార్. దీనికన్నా ముందు టాటా ఎస్యూవీస్ మరియు హెవీ లిఫ్ట్ వెహికల్స్ని తయారు చేసేవారు. అయితే ఈ కార్ కొన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది కేవలం టాటాకే కాదు బట్ ఇండియాకి కూడా మొట్టమొదటి ప్యాసింజర్ కార్. ఇండికాని కంప్లీట్లీ టాటా ఇంజనీర్సే ఓన్గా డిజైన్ చేసి తయారు చేశారు. తర్వాతి రోజుల్లో దేశవ్యాప్తంగా మొత్తం 12 లక్షల ఇండికా కార్స్ అమ్ముడిపోయాయి. ఈ కార్ని ఈవెన్ విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేశారు. టాటాకి ఇది ఒక హ్యూజ్ సక్సెస్. ఇండికాతో వచ్చిన ఈ సక్సెస్సే టాటా మోటార్స్ని మరింత లార్జర్ కార్ మార్కెట్లోకి వచ్చేలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అండ్ ఇప్పుడు వారి దగ్గర జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్ అనే 2 ఐకానిక్ కార్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. అలాగే టాటా మోటార్స్ ప్రెజెంట్ ఎన్నో న్యూ కార్ మోడల్స్ని రిలీజ్ చేస్తూ ఇండియన్ కార్ మార్కెట్నే శాసిస్తుంది. అయితే బ్రిటిష్ బ్రాండ్స్ని టేక్ ఓవర్ చేసే ఈ కాంక్వెస్ట్లో టాటా ఒంటరి కాదు. మహీంద్రా గ్రూప్ యూకేకి చెందిన BSA మోటార్ సైకిల్స్ని ఎక్వైర్ చేసుకుంది. రాయల్ ఎన్ఫీల్డ్ని 1994లో ఐకర్ మోటార్స్ అనే ఇండియన్ కంపెనీ టేక్ ఓవర్ చేసుకుంది. అలాగే మన దేశానికి చెందిన యునైటెడ్ బ్రూవరీస్ హాబ్సన్స్ అనే బ్రిటిష్ బ్రూవరీస్ని కొనుగోలు చేసింది. ఇలా లాస్ట్ 30 yearsలో మన ఇండియన్ కంపెనీస్ ఇంటర్నేషనల్గా తమ డామినెన్స్ని చూపిస్తున్నాయి. అండ్ ఫ్యూచర్లో ఇలాంటి టేక్ ఓవర్స్ మరెన్నో కూడా జరిగే అవకాశం ఉంది. ఇది ఈ వీడియో. ఇలా బ్రిటిష్ బ్రాండ్స్ని ఇండియన్ కంపెనీస్ టేక్ ఓవర్ చేయడంపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే నా కంటెంట్ కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.